మొన్న బాబు గారు కలిసి ఏకంగా వచ్చినాక 8 ఎమ్మెల్సీలు వస్తాయి. ఏకంగా ఇవి అవి అంతే కలిపి. అవి 3 ఈ 5 ఉమ్, వచ్చే నెలలో వచ్చేటప్పటికి ఏప్రిల్ నాటికల్లా 8 మంది అదే కూటమి ఎమ్మెల్సీలు అవుతారు. అవును అది అంటే కూటమికి బలం తక్కువ ఉంది మండలంలోనే. అక్కడ మెజార్టీ పక్షం ఓ రకంగా వైసీపీ, అందుకని చైర్పర్సన్ కూడా వైసీపీ ఆయనే ఉన్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ కీ పాయింట్ అల్లా క్రమంగా బలం పెరుగుతుంది. ఇంతకుముందే అనుకున్నాం మనం, అప్పట్లో మొదట్లో అసలు జగన్ శాసన మండలిని రద్దు చేయాలన్నాడు. 2 సంవత్సరాల పాటు, దాదాపు 4 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాలు జగన్ ఇబ్బంది పడ్డాడు. 2.5 సంవత్సరాలు తెలుగుదేశం అక్కడే కదా అడ్డుకుంది, అమరావతి బిల్లు కానీ ఇవన్నీ కూడా. ఆ విధంగా అప్పుడు ఆ రోజుల్లో తెలుగుదేశం రాజకీయం నడిపింది మండలం నడ్డు పెట్టి. వీళ్ళకి చేత కావట్లా, సరైన వాళ్ళ భాషలో చెప్పాలి, చేతే సావట్లా. ఊరకనే కూర్చుని అరుస్తున్నారు, బాయ్కట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం ఏం చేసింది ఆ రోజున? రాజకీయం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బిల్లుల్ని తొక్కి పట్టింది, మండలంలో ఆపేసింది. ఎందుకని? అక్కడ బలం ఉంది కాబట్టి. ప్రతిదాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం, ఆపించడం. దాదాపుగా 100 బిల్లులు పంపిస్తే ఎక్సెప్ట్ ఫైనాన్స్ ఇష్యూస్ 80 బిల్లుల దాకా ఆపేసింది వాళ్ళు. అలాగా ఫుట్బాల్ ఆడుకున్నారు, అలాంటి రాజకీయం చేశారు వాళ్ళు. వీళ్ళకి రాజకీయం చేతకాక చేష్టలుడికి చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనేటటువంటిది అవగాహన లేకుండా పోతుంది అక్కడ. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే